పంజాబ్ టీంకు ఏమైంది? సీజన్ స్టార్టింగ్ లో వరుసగా 6 విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించింది. డీసీపై హైయెస్ట్ టార్గెట్ 265 రన్స్ ను చేజ్ చేయడంతో ఈ టీమే ఫస్ట్ ప్లే ఆఫ్స్ కి చేరుతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యి వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడింది. దీంతో ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే మిగతా 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 200+ స్కోర్ ని కాపాడుకోలేని బౌలింగ్ దళం పేలవ ఫీల్డింగ్ లాసెస్ కి కారణాలుగా కనిపిస్తుంది. మరి పంజాబ్ ప్లే ఆఫ్స్ కి చేరుతుందా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సిఎస్కేను గెలిపించిన సంజు శాంసన్ ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. డీసీ చేసిన 156 రన్స్ టార్గెట్ ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్స్ లోనే చేజ్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 52 బాల్స్ కి 87 రన్స్ చేశారు. ఇందులో 6 సిక్సెస్ 7 ఫోర్స్ ఉన్నాయి. ఈ విన్ తో సిఎస్కే 10 పాయింట్స్ తో టేబుల్లో 6th ప్లేస్ లోకి చేరింది. సంజు శాంసన్ ఫ్యాన్స్ అయితే సిఎస్కే అని కామెంట్ చేయండి. సిఎస్కేను జైల్ జెర్సీలతో ట్రోల్ చేసిన డీసీ ఫ్యాన్స్, మరి అదేంటో తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ గ్రౌండ్ లో డీసీ ఫ్యాన్స్ ను సపోర్ట్ చేస్తూనే సిఎస్కే టీం పై ట్రోల్ చేశారు డీసీ ఫ్యాన్స్. రీసెంట్ గా ఆర్సీబీని 49 వికెట్స్ పై ట్రోల్ కాగా నిన్న సిఎస్కే వంతొచ్చింది. 2016-2017 లో సిఎస్కే సస్పెండ్ కావడాన్ని తెలియజేస్తూ ఓ ఫ్యాన్ చెన్నైని ఎగతాళి చేస్తూ జైల్ జెర్సీ ప్రదర్శించారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముంబైని గెలిపించిన తిలక్ వర్మ పంజాబ్ తో జరిగిన హై టెన్షన్ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. 201 రన్స్ టార్గెట్ ని 4 వికెట్స్ కోల్పోయి చేజ్ చేసింది. తిలక్ వర్మ 33 బాల్స్ కి 75 రన్స్ చేశారు. అందులో 6 సిక్సెస్ 6 ఫోర్స్ ఉన్నాయి. ఓపెనర్ రికెల్టన్ 48 రన్స్ చేశారు. పంజాబ్ కు వరుసగా ఇది 5వ ఓటమి. మరి పంజాబ్ ప్లే ఆఫ్స్ కి చేరుతుందా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.